कोई शख्स मुझसे पूछता है कि श्री कृष्ण या श्री राम क्या पैगंबर हो सकते हैं खुदा के, तो मैं ये कह सकता हूं क्योंकि उनका नाम कुरान में मौजूद नहीं है, हो भी सकते हैं नहीं भी हो सकते। कि उनकी तालीमात का मतलब टीचिंग्स, जब हम टीचिंग्स देखते हैं उनकी तो हमें ऐसा लगता है कि वो नबी थे, ऐसा महसूस होता है। హిందూ ధర్మంలో వారు రాముడి గారిని దైవంగా భావించి పూజిస్తారు మరియు ఆరాధిస్తారు. సోదరులారా, అది వారి ధర్మం. కానీ కొంతమంది ముస్లిం ప్రజలు ఏమని భావిస్తున్నారు అని అంటే, బహుశా రాముడు గారు ఒక ప్రవక్త అయి ఉంటారు. మరికొందరు ఏమని భావిస్తున్నారు, రాముడు గారు 100% ప్రవక్త, దీనిని అందరూ అంగీకరించాల్సిందే అని తెలియజేస్తున్నారు. మాజల్లాహి సుమ్మా మాజల్లా. రండి సోదరులారా, దీని యొక్క వాస్తవికత మనం తెలుసుకుందాం. సృష్టికర్త అతడు ఒక్కడు. అతడికి జననం లేదు, మరణం లేదు. అతడికి భార్య పిల్లలు లేరు, అతడికి సంతానం లేదు. సోదరులరా, తల్లిదండ్రులు కూడా లేరు. అతడు ఒకే ఒకడు. అతడు ఎప్పుడు నుండి ఉన్నాడా సమయాన్ని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఆ కాలంలో సమయం కూడా లేదు. సమయాన్ని సృష్టించింది కూడా అల్లాహ్. సోదరులరా, అల్లాహ్ ఏం చేశాడు అని అంటే, మానవులకి మంచి మార్గం చూపేందుకు, నరకం నుండి కాపాడి స్వర్గం యొక్క దారి చూపడానికి దాదాపుగా 1,24,000 ప్రవక్తలని ఈ ప్రపంచంలోకి పంపించాడు. వారందరిలో మొట్టమొదటి ప్రవక్త హజ్రతి ఆదం అలైహిస్సలాం. మానవులు అందరూ ఆయన యొక్క సంతానం. ఎందుకంటే ఆయన మొట్టమొదటి ప్రవక్త మరియు మొట్టమొదటి మనిషి. సోదరులరా, హజ్రతి ఆదం నుండి చిట్ట చివరి ప్రవక్త అనగా మన యొక్క మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వరకు దాదాపుగా 1,24,000 ప్రవక్తలు అడుగు పెట్టారు. వారు ప్రజలకి ఏమని సందేశాన్ని తెలియజేశారు అని అంటే, సృష్టికర్త ఒక్కడు, ఆరాధనకి అర్హుడు ఒక్కడే అని ప్రజలకి సందేశాన్ని తెలియజేశారు. సోదరులరా, ప్రజల్ని షిర్క్ నుండి కాపాడారు. అదే విధంగా స్వర్గం యొక్క దారిని తెలియజేశారు. వారి ఎవ్వరిలో రాముడు గారు లేరు. స్వయంగా రాముడు గారి యొక్క జీవిత చరిత్ర రాసిన వాల్మీకి గారు, ఆయన రచించిన పుస్తకం రామాయణంలో ఆయన తెలియజేశారు, స్పష్టంగా రాశారు. ఆయన అయోధ్యలో జన్మించారు. సీత గారిని రాముడు వివాహం చేసుకున్నారు. ఆయన ఒక గొప్ప మనిషి అని స్వయంగా వాల్మీకి గారు తెలియజేశారు. అయితే సోదరులారా, మీరు ఏ విధంగా చెబుతున్నారు రాముడు గారు ఒక ప్రవక్త అని? మాజల్లా, ఆయన ప్రవక్త కానే కాదు. స్వయంగా అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ ఖురాన్ షరీఫ్ లో 25 ప్రవక్తల యొక్క పేరుని స్పష్టంగా తెలియజేశాడు. వారిలో కూడా రాముడు గారి యొక్క పేరు మీకు ఎక్కడ కూడా కనబడదు. హదీస్ యొక్క పుస్తకాలలో కూడా మీకు రాముడు గారి యొక్క పేరు ఎక్కడ కూడా కనబడదు. సోదరులారా, ఒక సాధారణమైన మనిషిని లేదా ఒక గొప్ప మనిషిని మీరు ఒక ప్రవక్త కింద చెప్పినట్లయితే మీరు ఘోర పాపం చేస్తున్నట్టు అని అర్థం. కానీ మన యొక్క విశ్వాసం, నమ్మకం ఏ విధంగా ఉండాలంటే, ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన ప్రతి ప్రవక్త పైన నేను ఈమాన్ తెస్తున్నాను. వారందరూ ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు, వారందరి పైన నా యొక్క నమ్మకం ఉన్నది. ఆదం నుండి మన యొక్క మహాప్రవక్త వరకు ఎంతమంది అయితే వచ్చారో వారందరినీ నేను అంగీకరిస్తాను, అల్హమ్దులిల్లా. కానీ కలిమా మహాప్రవక్త వారిది చదువుతాను, నేను ఫాలో మహాప్రవక్త వారిని మాత్రమే చేస్తాను అని ప్రతి విశ్వాసి యొక్క ఈమాన్ ఈ విధంగా ఉండాలి. సోదరులారా, మనమందరం హజ్రతి ఆదం వారి యొక్క సంతానం. సోదరులారా, మనం అందరం హజ్రతి ఈసా వారి యొక్క కల్మా చదవము, కానీ ఆయన పైన నమ్మకం కలిగి ఉంటాము. మనం హజ్రతి ఇబ్రాహీం వారి యొక్క కల్మా చదవము, ఆయన్ని మనం ఫాలో చేయము, కానీ ఆయన పైన మనం నమ్మకం కలిగి ఉంటాము. సోదరులారా, అలాగే ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన ప్రతి ప్రవక్త పైన మనం విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలి. కానీ రాముడు గారిని ప్రవక్త కింద అస్సలు భావించరాదు. హిందూ ధర్మంలో వారు దైవంగా భావించి పూజించుకుంటున్నారు, వారి ధర్మం. సోదరులారా, అంతేగాని వారిని కించపరిచి మాట్లాడరాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ ధర్మాన్ని అయితే నువ్వు ఫాలో చేస్తున్నావో ఆ ధర్మాన్ని గౌరవించు, ప్రేమించు, కానీ ఇతర ధర్మాన్ని ఎప్పటికీ కించపరిచి మాట్లాడకు. వారి ధర్మాన్ని కూడా నువ్వు గౌరవం ఇవ్వాలి. ఇది మనకి ఇస్లాం తెలియజేస్తుంది. అందుచేత సోదరులారా, హిందూ ధర్మాన్ని గౌరవించండి, అంతేకాని శ్రీరాముడు గారిని ప్రవక్త కింద ఎప్పటికీ భావించరాదు.